హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఆర్ఆర్బీ గ్రూప్ డి నుంచి మనకు 32,000 పైగా ఉద్యోగాలు రావడం జరిగింది. అయితే ఈ యొక్క పోస్టులలో మన యొక్క సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి 13 రకాల కేటగిరీ నుంచి జాబ్స్ రావడం జరిగింది. ఇందులో చాలామంది అడిగేది ఏమంటే, సార్ మేము ఏ జాబ్ ముందు అప్లై చేసుకుంటే బాగుంటుంది అంటే పోస్ట్ ప్రిఫరెన్స్ మేము ఎట్లా పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది తెలియక కొన్ని డిఫికల్ట్గా ఉండేది పెట్టుకుంటూ ఉంటారనమాట. అట్లా కాకుండా మరి ఎటు ఎగ్జామ్ వస్తున్నాం కదండి, మళ్ళీ మరి తర్వాత ఫ్యూచర్లో కూడా మళ్ళీ మనం వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ కూడా కావచ్చు, ఎస్ఎస్సికి రావచ్చు, లేదంటే ఆర్ఆర్బీలోని ఎన్టీపీసీ ప్రిపేర్ చేసుకొని సాగించవచ్చు. సో వాటినన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మనకు మంచిగా ఏది ఉంటుంది అనేది ఈ యొక్క వీడియోలో నేను మీకు వివరిస్తున్నాను. అంటే టోటల్గా ఒక పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేది ఎట్లా ఉండాలి ఈ సౌత్ సెంట్రల్ రైల్వే. ఇదనే కాదు, మీరు ఏ రైల్వే జోన్ అయినా సరే ఈ యొక్క నేను చెప్పే పోస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఫాలో కావచ్చు. ఇది నా పర్సనల్లీ ప్యూర్ అనమాట. అంటే ఇది టోటల్గా నా యొక్క వ్యూ మాత్రమే. నేను కూడా మన వాళ్ళు జాబ్ చేస్తూ ఉన్నారు రైల్వే డిపార్ట్మెంట్లో. సో వాళ్ళని అడిగి బేరీజ్ వేసుకొని నేను మీకు చెప్తున్నాను. సో మీరు నన్నే ఫాలో కాకోకుండా మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, సో రైల్వేలో జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళని చూసి మీరు నాది వాళ్ళు చెప్పేదాన్ని కంపేర్ చేసుకొని మీరు ఒక ఫైనల్ ఒక కన్క్లూజన్ వచ్చి మీకు ఎట్లయితే ఇష్టంగా ఉంటుందో ఆ విధంగా ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. అంతేగాని ఉత్తమ్ సార్ చెప్పినాడు అంత ఇట్లే పెట్టుకోలేమో అనుకోవద్దండి. సో నేను చెప్తున్నాను, నాది పక్కన పెట్టుకోండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ చేస్తున్న వాళ్ళని పక్కన పెట్టుకోండి, అక్కడ జాబ్ చేసిన అడగండి, అవన్నీ బేరేజ్ వేసుకొని మీకు ఇష్టమైన లెవెల్లో ప్రిఫరెన్స్ పెట్టుకోండి. ఖచ్చితంగా అయితే మాత్రం ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. మనకు తెలుసు మొత్తం మీద అయితే వేకెన్సీ మనకు 32,439 వేకెన్సీ రావడం జరిగింది. సో చెప్పేది ఒకసారి చూద్దాం. అందులో ట్రాక్ మెటీరియల్ వచ్చేసి 113 187 ఉన్నాయి. ఓవరాల్గా పాయింట్స్ మ్యాన్ వచ్చేసి 5058 ఉన్నాయి. అసిస్టెంట్ వర్క్షాప్ వచ్చేసి 3077 ఉన్నాయి. అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూలో 2587 ఉన్నాయి. అసిస్టెంట్ ఎస్ఎన్టీలో 2012 ఉన్నాయి. టీఆర్డీలో 1381 ఉన్నాయి. మరి చూస్తే ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వేలో మొత్తం 13 కేటగిరీస్ ఉన్నాయండి. మొత్తం 14 కేటగిరీస్ ఉన్నాయి. ఇక 14 కేటగిరీస్లలో అయితే మాత్రం మనకి ఏమైందంటే ఒక కేటగిరీ థర్డ్ కేటగిరీ మనకి లేదు, అది ఇక్కడ నేను రాయడం లేదు. చూస్తే నా వ్యూ ప్రకారం ఏమంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇవ్వాలి, ఇది ప్రిఫరెన్స్ కోడ్ అనమాట. ఓకే, మరి ఇక బ్రాకెట్లో నేను రెడ్డింగ్తో రాస్తున్నాను కదా, సర్కిల్ చేస్తున్నాను కదా, అది వాడు మనకు సౌత్ సెంట్రల్ రైల్వేలో ప్రిఫరెన్స్ 1 2 3 4 8 జరిగింది. ప్రిఫరెన్స్ 1 అంటే ఇక్కడ ఇచ్చినాడు, 2 ఇట్లుంది. కానీ మన ఆర్డర్ ఏం పెట్టుకోవాలి, వాళ్ళు ఇచ్చిన ప్రకారం పెట్టుకోవద్దండి. సో వాళ్ళు ఏమంటే వాళ్ళు అన్ని కామన్గా పెట్టుకుని చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ మాత్రం అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరు ఇవ్వాలంటే మనకు అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్ ఇవ్వండి. అంటే ఇది మీకు 9th ఉంటుంది, సీరియల్ నెంబర్ 9th ఉంటుంది. మీకు సౌత్ సెంట్రల్ రైల్వేలో ఈ యొక్క పోస్టులన్నీ కూడా సీరియల్ నెంబర్ 9లో ఉంటుంది. దాన్ని మీరు ఏం చేయాలంటే ప్రిఫరెన్స్ నెంబర్ 1గా ఇవ్వండి. ఏంటిది? అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్. తర్వాత మీకు ఈ యొక్క పోస్ట్ కూడా ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది, ఎక్కడ పోస్ట్ ఉంటుంది మీకు అనేది కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు ఫస్ట్ నుంచి చూస్తుంటే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండోది ఏమంటే అసిస్టెంట్ వర్క్షాప్, దీనికి ప్రిఫరెన్స్ నెంబర్ 2 ఇవ్వండి. మనకు నోటిఫికేషన్లో కూడా మీకు 2 ఉంటుంది, 2గానే చేసుకోండి. తర్వాత థర్డ్ వచ్చేసి పాయింట్ మ్యాన్ బీకి ఇవ్వండి. అది మీకు సీరియల్ నెంబర్ 13లో ఉంటుంది, దాన్ని మీరు 3గా ఇవ్వండి. సో 4 వచ్చేసి అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్కి ఇవ్వండి. అది మనకు సీరియల్ నెంబర్ 7లో ఉంటుంది, దాన్ని 4గా ఇవ్వండి. తర్వాత 5వ ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వాలంటే మీరు అసిస్టెంట్ క్యారేజ్ వ్యాగన్స్ సీరియల్ నెంబర్ 4లో ఉంటుంది, దాన్ని వచ్చేసి మీరు ప్రిఫరెన్స్ నెంబర్ 5కి ఇవ్వండి. అంటే మనకు ఒకవేళ జాబ్ వస్తే ఫస్ట్ అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీకి వెళ్ళిపోతాం. ఒకవేళ అది రానప్పుడు అసిస్టెంట్ వర్క్షాప్కి వెళ్ళిపోతాం. అది రాకుంటే పాయింట్ 1 బీకి వెళ్ళిపోతాం. అది రాకుంటే అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ వెళ్ళిపోతాం. అది రాకుంటే అసిస్టెంట్ క్యారేజ్ వ్యాగన్ కొంటాం. మరి 6 ఏం చేయాలంటే అసిస్టెంట్ ఎస్ఎన్టీకి ఇవ్వండి. ఇది ఫస్ట్లో మీకు 1లో ఉంటుంది, ఎవరి సీరియల్ నెంబర్ 1లో ఉంటుంది. మనం ఇవ్వాల్సింది ఏమంటే 6గా ఇవ్వండి, దాన్ని 6 ప్రిఫరెన్స్. 7th ప్రిఫరెన్స్ ఏమంటే అసిస్టెంట్ టీఆర్డీకి ఇవ్వండి. 8th వన్ వచ్చేసి అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్కి ఇవ్వండి. అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఇవ్వండి. ఆ తర్వాత అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్కి ఇవ్వండి. డీజిల్కు తర్వాత అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీకి ఇవ్వండి. తర్వాత ఇది 10 వరకు. మరి 11 ఇవ్వాలంటే అసిస్టెంట్ ట్రాక్ మ్యాన్ మెషిన్కి ఇవ్వండి. సో ఇది 11లో ఉంటుంది, సీరియల్ నెంబర్ 11కి ఇవ్వండి. తర్వాత అసిస్టెంట్ పీవేకు ఇవ్వండి. అసిస్టెంట్
పీవీఐకు ఇది 8th సీరియల్ నెంబర్ ఉంటుంది. దీన్ని మీరు ప్రిఫరెన్స్ నెంబర్ 12కి ఇవ్వండి. ట్రాక్ మ్యాన్కి వచ్చేసి లాస్ట్ ప్రిఫరెన్స్ నెంబర్ ట్రాక్. మరి లాస్ట్ ఆప్షన్గా లాస్ట్ ఆప్షన్ మీరు ఏం చేస్తారంటే ట్రాక్ మెయింటైనర్ 4కి ఇవ్వండి. ఇది మనకు సీరియల్ నెంబర్ 14 ఉంటుంది. ఇది కూడా మీకు ఏం చేయాలంటే 13కి ఇవ్వండి. ఇది ప్రిఫరెన్స్ నెంబర్ 13కి ఇవ్వండి. అంటే మనం ఏనుకుంటామంటే ట్రాక్ మెయింటెనెన్స్ చూడండి, ఇక్కడ ట్రాక్ మెయింటెనెన్స్ మొత్తం వేకెన్సీ ఉన్నాయి మనకు 13,000 ఉన్నాయి. అంటే హైయెస్ట్ వేకెన్సీ ఉన్నాయి కదా అనేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ చాలామంది ఏం చేస్తారంటే ట్రాక్ మెయింటెనర్ 4 పెట్టడం జరుగుతుంది. ఇది తప్పు, దానికి ఇవ్వకూడదు. సో ట్రాక్ మెయింటెనర్కు ఎందుకంటే అక్కడ డ్యూటీ అవుట్ సైడ్ ఉంటుంది. సో దాంట్లో కష్టం నష్టాలు తర్వాత నేను వివరిస్తాను, 1 by 1 వివరిస్తాను. సో ప్రస్తుతం మాత్రం మీరు ట్రాక్ మెయింటెనర్ వేకెన్సీ ఎక్కువ ఉన్నాయనేసి దీనికి ప్రిఫరెన్స్ నెంబర్ 1 ఇచ్చుకుంటే ఇబ్బంది పడతారు. కొందరికి డౌట్ ఉంటుందన్నమాట, సార్ ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి కాబట్టి అది పెట్టుకోవాలి కదా, తక్కువ రాగా గుర్తుపెట్టుకోండి. మన యొక్క మార్కుని బట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఇచ్చిన ఎస్ఎస్ఎన్ టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్ ఇవ్వడం జరిగింది. సపోజ్ దాన్ని మనకు రాలేదనుకోండి, వాళ్ళు 2 కన్సిడర్ చేస్తాడు. అంతేగాని అక్కడ మాకు వీళ్ళదనేసి ఇంకా మిమ్మల్ని జాబ్ని పక్కన పెట్టాడు. 2 చూస్తుంది అది కంప్యూటర్ 2 కూడా రాలేదనుకోండి 3కి వెళ్ళిపోతుంది, పాయింట్ మ్యాన్ బికి వెళ్ళిపోతుంది. అంటే ఆ యొక్క మార్కుల్లో మనకు పాయింట్ మ్యాన్ 3కి మీరు సెలెక్ట్ అయి ఉంటే ఎస్ యూఆర్ సెలెక్టెడ్ ఫర్ పాయింట్ మ్యాన్ బి అని మేము పక్కన పెడుతుంది. తర్వాత మీకు 4, 5 ఇంకా చూపించదు, అడిగి ఆగిపోద్ది ఇంకా. సో ఆ విధంగా వెళ్ళిపోయి మీకు ఎక్కడ కూడా సెలెక్షన్ కాలేదనుకోండి అప్పుడు లాస్ట్కి వెళ్ళిపోతుంది. అంతేగాని ఫస్ట్ ట్రాక్ మ్యాన్ ఎక్కువ వేకెన్సీ అనేది పెట్టుకుంటే మనకి ఇబ్బంది పడతాం. ఒకవేళ మీకన్నా దీనికన్నా మార్కులు ముందు వచ్చినట్టు ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది కదా. అందువల్ల ఇది ఈ యొక్క ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అయితే మీరు ఫాలో కండి. ఇది నేను చెప్పినటువంటిది. అంటే నేను మన యొక్క రైల్వేలో మన యొక్క స్టూడెంట్స్ రైల్వే పనిచేస్తున్నారు, వాళ్ళని అడిగి బేస్ చేసుకొని వీరికి పెట్టానమాట. మీరు కూడా కన్ఫర్మ్ చేసుకొని మీకు ఏది నచ్చితే అది మీరు చేసుకోండి. బట్ లాస్ట్ ప్రిఫరెన్స్ అయితే మాత్రం ట్రాక్ మ్యాన్ మెయింటైనర్ 4కి ఇవ్వండి. ఎందుకంటే చాలామంది ఇక్కడ దెబ్బేసుకుంటూ ఉంటారు, ఎక్కువ వేకెన్సీ ఉన్నాయేసి దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. వద్దు, ఓకేనా. ఇది మిత్రమా మన యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ సౌత్ సెంట్రల్ రైల్వే. మరి సౌత్ సెంట్రల్ రైల్వేకి పనికి వస్తుందంటే ఇంకా ఆల్మోస్ట్ అన్నింటికి కూడా మీరు ఇదే ఫాలో అయిపోవచ్చు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే మీరు ఇదే ఫాలో కావచ్చు అనమాట. ఓకే, మరి దీనికి సంబంధించినటువంటి కోచింగ్ మీకు ఏమైనా కావాల్సి అంటే మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపనందు ఆఫ్లైన్ కోచింగ్ ఉంటుంది. ఆన్లైన్ కోచింగ్ కావాల్సి అంటే మనకి డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ లింక్ ఉంటుందన్నమాట, యాప్ లింక్ ఉంటుంది. దానికి లింక్ని క్లిక్ చేసి మన ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మన కోర్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కోర్స్ ఉంది, ఆర్ఆర్బీ గ్రూప్ డీకి కోర్స్ ఉంది. స్పెషల్గా మీకు సైన్స్ మీద కానీ ఎగ్జామినేషన్స్ కానీ చాప్టర్ వైజ్ టెస్ట్లు అయితే నెంబర్ ఆఫ్ టెస్ట్ మీకు అందుబాటులో ఉన్నాయన్నమాట. మీరు మన యొక్క కోర్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నప్పుడు మనకి నెంబర్ 8688080802 మీరు కాల్ చేయండి. మీరు ఒకవేళ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ యొక్క నెంబర్కు యాడ్ మీరు మెసేజ్ చేస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకొని మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ జాగ్రత్త పెట్టుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత సెలెక్షన్ అయిన తర్వాత అయ్యి అది పెట్టుకుని బాగుండేది అని మీరు ఫీల్ కాకుండా ఉద్దేశంతోనే మీకు ఇది చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.